అందరికీ నమస్కారం. ఈరోజు 38th మహానాడు 38వ మహానాడు ఇట్లాగా జూమ్ కాల్ పైన టెక్నాలజీ వాడుతూ చేస్తా ఉంటే ఇది ఎందుకు ఇలాగా ఉందని చూస్తే కారణం ఇప్పుడు మనం ఫేస్ చేసే క్రైసిస్ కరోనా COVID-19 క్రైసిస్ వల్ల మనం ఇట్లా చేయాల్సి వస్తూ ఉంది. నేను బ్యాక్గ్రౌండ్ లో కూడా జనాలు ఉండే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళా ఇట్లాంటి రోజులు ఎప్పుడు వస్తాయో కూడా మనకి తెలీదు. ఇట్లా చూస్తా ఉంటే కూడా కొంచెం సంతోషంగా ఉంటుందని కూడా. సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ లేనప్పుడు ఎట్లాగుండిందో కొంచెం గుర్తు చేసుకునే దానికి. అంటే చాలా మంది అంటున్నారు హిస్టారికల్ గా BC ఏమో ఇంతకుముందు బిఫోర్ కామన్ ఎరా ఆర్ బిఫోర్ క్రైస్ట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ వైరస్ ఇస్ సచ్ అన్ ఇంపాక్ట్, గ్లోబల్ ఇంపాక్ట్, ప్రపంచం మొత్తం ప్రతి దేశంలో వితౌట్ లీవింగ్ అ సింగిల్ పర్సన్ అవుట్ ఇంపాక్ట్ వచ్చిందంటే లైఫ్ కూడా చాలా మారిపోతా ఉంది. ఈ వైరస్ ముందు BC అనుకోవచ్చు, వైరస్ తర్వాత AC అనుకోవచ్చు అని కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది. World War I, World War II తర్వాత ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ క్రైసిస్ అనేది ఇదే పెద్దది అనుకోవచ్చు. 1918లో స్పానిష్ ఫ్లూ అనేది ఒకటి వచ్చింది. అది కూడా చాలా ప్రపంచం మొత్తం వెళ్ళి చాలా విపరీతంగా పెరిగి millions of people had died in multiple waves. 1918 స్పానిష్ ఫ్లూ చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 100 years తర్వాత మనం ఇట్లాంటి వైరస్ చూస్తున్నాము. కానీ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే ఎంతవరకు మనం నేర్చుకున్నాము, మన రెస్పాన్స్ ఎట్టుంది, ఇంపాక్ట్ అనేది మనం మినిమైజ్ చేయగలమా చేయలేమా అని వచ్చే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ప్రపంచంలో 52 లక్షల మందికి ఈ వైరస్ వచ్చింది. దాంట్లో ప్రపంచంలో 3.5 లక్షల మంది ఇప్పటికీ ఈ కరోనా వైరస్ వల్ల చనిపోయినారు. ఇండియా నంబర్స్ చూస్తే మన దేశంలో 1.5 లక్ష మందికి ఇప్పటి వరకు వైరస్ వచ్చింది, 4,000 మంది చనిపోయినారు అని అఫీషియల్ నంబర్స్ కనిపిస్తున్నాయి. కానీ దీంట్లో ఈ నంబర్స్ కూడా ఎంతవరకు నమ్మచ్చు, ఎంతవరకు అండర్ రిపోర్టెడ్ గా ఉండాయో, ఎంతమందిని టెస్ట్ చేశారో దానివల్ల కూడా నంబర్స్ కొంచెం తగ్గచ్చని కూడా మనం అనుకుంటున్నాము. మన నేషనల్ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్రైసిస్ కనిపించినప్పటి నుంచి ఒక గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక గ్రూప్ పెట్టుకొని all of the doctors and other scientists and experts ఈ ఫీల్డ్ లో ఉండే వాళ్ళందరూ, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎక్కువగా తెలుగు వాళ్ళు అందరూ ఈ ఫోరంలో ఉండి ఇది అనలైజ్ చేసి ఏం చేయాలో ఎట చేయాలో గైడెన్స్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా మనం స్టడీ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, ప్రధానమంత్రికి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సజెషన్స్ మన నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు యాజ్ అ క్రైసిస్ మేనేజర్ హీఈస్ వరల్డ్ ఫేమస్. నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే క్రైసిస్ మేనేజ్మెంట్ లో నంబర్ 1 అని అందరికి తెలుసు. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా ఆయన సలహాలు తీసుకొని కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి అది చాలా సంథింగ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 3,000 కేసెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 66 మంది చనిపోయినారు. ఈ నంబర్స్ కూడా ఎంతవరకు కరెక్ట్ గా ఉండాయో, ఎంత అండర్ రిపోర్టెడ్ గా ఉండాయో
దగ్గరుండే వాళ్ళు చూస్తా ఉంటే ఎట్ట రిపోర్ట్ చేస్తున్నారో తెలుస్తా ఉంది. కానీ కరెక్ట్ నంబర్స్ ఇంతవరకు మనకు తెలీదు. కానీ ఈ నంబర్స్ తో కూడా మనం ఇప్పుడు ఇండియాలో 9th పొజిషన్ కి వచ్చాము. రోజు రోజు పెరుగుతున్నాయి. పొజిషన్ కూడా పెరుగుతున్నారు. ఇది ఒక మెట్రిక్ లో పెరిగితే మంచిది కాదు, పెరగకపోతే బాగుంటుంది. కానీ ఈ ఒక మెట్రిక్ లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 9th పొజిషన్ నుంచి పెరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం 2020 ఇయర్ ఆఫ్ ద వైరస్ అని అనుకోవచ్చు. నవంబర్ డిసెంబర్ 2019 లో చైనాలో వుహాన్ ప్రావిన్స్ లో మొదలైంది. జనవరి వరకు ప్రపంచంలో అందరికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. జనవరి నుంచి మనం ట్రాక్ చేస్తున్నాము. జనవరిలో వుహాన్ నుంచి కొన్ని ఏషియన్ కంట్రీస్, జపాన్, కొరియా, ఫార్ ఈస్టర్న్ కంట్రీస్ కి, టైవాన్ కి వెళ్ళింది. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో ఇరాన్ అండ్ ఇటలీ, ఏషియా నుంచి దాటి ఇరాన్ అండ్ ఇటలీకి వెళ్ళింది. ఇరాన్ అండ్ ఇటలీ నుంచి యూరప్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ కంట్రీస్ కన్నిటికి తగిలింది. ఫైనల్ గా యుఎస్కి వెళ్ళింది. యుఎస్ తర్వాత ఇండియాకి చేరింది. అంటే ఇది బోర్డర్ లేకుండా, రీజన్ లేకుండా, రిచ్ కంట్రీ, పూర్ కంట్రీ అని చూడకుండా ప్రపంచం మొత్తం తిరుగుతా ఉంది. అండ్ నేషనల్ గవర్నమెంట్స్, కంట్రీ గవర్నమెంట్స్ as well as రీజనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పైన ఎక్కువ బాధ్యత ఉంది ఇది కంట్రోల్ చేయాలంటే. మిషనరీ అంతా స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, ఆర్డర్స్ ఇచ్చినా ఇంప్లిమెంటేషన్ మొత్తం స్టేట్ గవర్నమెంట్స్ తో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ బట్టి ఈ గ్రోత్ రేట్ తగ్గుతుందా, పెరుగుతుందా, ఎంతవరకు కంట్రోల్ అవుతుంది తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల మన దేశంలో, మన రాష్ట్రంలో వీక్నెసెస్ ఏమేమి ఉన్నాయో కూడా బాగా తెలుస్తున్నాయి. అది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అయినా, హెల్త్ ఎక్విప్మెంట్ లో, వెంటిలేటర్స్ లో, బెడ్ కౌంట్ లో, ఐసీయూ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, పీపీఈ సరిగా ఉన్నాయా లేవా, స్టాఫింగ్ సరిగ్గా ఉందా, మెడిసిన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఇవన్నీ వీక్నెసెస్ అన్ని ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఈ లాక్డౌన్స్ కూడా మనం చూస్తా ఉంటే 4 లాక్డౌన్స్, ఇప్పుడు మనం 4th ఫేజ్ లాక్డౌన్ లో ఉన్నాము. ఫస్ట్ ఫేజ్ 25th మార్చ్లో మొదలైంది. అప్పుడు ఇండియాలో కేసెస్ చూస్తే 657 కేసెస్ ఉన్నాయి. ఏపీలో 10 కేసులు ఉన్నాయి. ఏప్రిల్ 15th సెకండ్ ఫేజ్ చూస్తే ఇండియా 657 నుంచి 11,500 కేసెస్ కి పెరిగింది. ఏపీ చూస్తే 10 కేసుల నుంచి 500 కేసులు పెరిగింది. ఫేజ్ 3 4th మే నుంచి చూస్తే ఇండియాలో 11,500 నుంచి 42,778 కేసెస్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 484 కేసెస్ నుంచి 1,583 583 కేసుల వరకు పెరిగింది. 18th మే లేటెస్ట్ ఫేజ్ మనం ఉన్నాము. ఇండియాలో కేసెస్ 42,778, అంటే దాదాపు 43,000 కేసుల నుంచి ఇప్పుడు 96,000 కేసులకి, 96,000 కేసెస్ పెరిగింది. ఏపీలో ఏమో 1,500 నుంచి 2,380 కేసెస్ పెరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ డేట్ ఇండియాలో 1,50,000 కేసెస్, ఆంధ్రప్రదేశ్లో 3,000 కేసెస్. ఇది మన డేటా చూస్తూ ఉంటే, అంటే మనం సేఫ్ గార్డ్స్ అనేది, ప్రికాషన్స్ అనేవి ఫేజ్ బై ఫేజ్ కొంచెం తగ్గుతా ఉంది, కానీ వైరస్ చూస్తూ ఉంటే పెరుగుతానే ఉంది. ఎందుకు మనం లాక్డౌన్ పెట్టుకున్నామని ఒకసారి ఆలోచన చేస్తే, అది మనకి సడన్ గా ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, మన రెస్పాన్స్ టైం అయినా, ఏదైనా
కొంచెం ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి లాక్డౌన్స్ పెట్టారు. కానీ లాక్డౌన్లో పర్మనెంట్గా ఉండిపోతే ఎకనామిక్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోతుంది. ఎకనామిక్ క్రైసిస్ ఆల్సో పెరిగిపోతుంది. ఆ ఎకనామిక్ క్రైసిస్ కెన్ బికమ్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఆల్సో అని మనకు తెలుసు. చూస్తా ఉంటే అట్లాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫేజ్ బై ఫేజ్ కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ కొంచెం పెంచాలని చూస్తూ ఉంటే ఇప్పుడు మనం నా సబ్జెక్ట్ అయిపోయినాక జవహర్ గారు కొంచెం డీటెయిల్డ్గా మైగ్రెంట్ లేబర్ ఆర్ గెస్ట్ వర్కర్స్ పైన మాట్లాడతారు. కానీ దాని వల్ల నేను ఎక్కువగా ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడను. కానీ ఇది ఒక హ్యూమానిటేరియన్ కేసెస్గా కూడా మారుతా ఉంది. మైగ్రెంట్ లేబర్ అయినా, అంటే గెస్ట్ వర్కర్స్ అయినా, లేకపోతే డైలీ వర్కర్స్ అయినా, లేకపోతే ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళైనా, ఎస్ఎంఈ సెక్టర్లో పనిచేసే వాళ్ళైనా, లేకపోతే ఫార్మింగ్ మన రైతు కూలీలు కూడా కరెక్ట్గా ప్రొక్యూర్మెంట్ డిస్ట్రిబ్యూషన్ రీటైల్ సరిగా లేకపోతే అక్కడ కూడా చాలా ఇబ్బంది పడతారు. అట్లాగే ఫుడ్ క్రైసిస్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ పైన అయినా ఇవన్నీ జాగ్రత్తగా చూస్తా ఈ క్రైసిస్ ఎట్ట మిటిగేట్ చేయాలో చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తా ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చూస్తా ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చాలా హెజిటేట్ చేశారు ఫస్ట్లో. ఎందుకంటే చేయాల్సిన టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్పకుండా ఉండాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి చాలా డౌన్ ప్లే చేశారు. క్రైసిస్ అంత పెద్దది కాదు అని ప్రజల్ని నమ్మించాలని చూశారు. అట్లాగే ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఈ క్రైసిస్ అప్పుడు ఇట్లాగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటే ట్రాన్స్మిషన్ రేట్ పెరుగుతుంది, చాలా మందికి వైరస్ ఇన్ఫెక్ట్ అవుతారు, క్రౌడ్స్ వల్ల, ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల ఉంటుంది కాబట్టి అని ఆయన పోస్ట్పోన్ చేస్తే ఆయన పైన ఎట్టెట్ట మాట్లాడినారు, ఏమేం చేస్తారు కూడా మీరు అందరూ చూశారు. అట్లాగే ఆయన కూడా రూల్స్ కూడా మార్చేసి టర్మ్ తక్కువ చేసి బయటకు పంపించేశారు. దాని తర్వాత కూడా మనం చూసాము హైకోర్టులో అట్లాగే సుప్రీం కోర్టులో 2 కోర్ట్స్లో రమేష్ కుమార్ గారు చేసింది కరెక్ట్, ఎలక్షన్స్ పోస్ట్పోన్మెంట్ చేసింది కరెక్ట్ గానే చేశారని కూడా సుప్రీం కోర్టు కూడా అపోల్ చేసింది. ఇప్పుడు ఆయన టర్మ్ షార్టన్ చేసిన దానికి ఇప్పుడు కోర్టులో ఉంది. అది కొన్ని రోజుల్లో లేకపోతే కొన్ని వారాల్లో మనకి రిజల్ట్ తెలుస్తుంది. కానీ ఇట్లాగే ఎన్నో సార్లు హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా మన రాష్ట్రంలో చేసేవి కరెక్ట్ కాదని చెప్పడం ఎన్నో ఉన్నాయి. దీంట్లో ఇది కూడా ఒకటి. అట్లాగే పీపీఈస్, N95 మాస్క్ చాలా షార్టేజ్ ఉంది. హెల్త్ కేర్ వర్కర్స్, ఎమర్జెన్సీ కేర్ వర్కర్స్ మాత్రం ఉండాలని మనం చేస్తూ ఉంటే వివిపిఐస్ కూడా చాలా మంది ఎట్లాగా మిస్యూజ్ చేస్తున్నారు కూడా మనం అందరూ చూస్తున్నాము. ఎంపీస్ అయినా, ఎమ్మెల్యేస్ అయినా, సిట్టింగ్ ఎంపీస్, సిట్టింగ్ ఎమ్మెల్యేస్, రూలింగ్ పార్టీ వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టి పెట్టుకొని ఎట్టా రిస్క్ పెంచుతున్నారో మనం అందరూ చూస్తున్నాము. అట్లాగే ఒక నోటెడ్ డాక్టర్, ఎస్సీ డాక్టర్ సుధాకర్ రావు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ సరిగా పీపీఈస్ ఇవ్వటం అని చెప్పిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసేదే కాదు, తర్వాత ఆయన ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే బట్టలు ఇప్పేసి రోడ్ పైన కొట్టి అరెస్ట్ చేసి ఆయన పిచ్చోడని అనిపించుకోవాలని చూసేది కూడా మనం అందరూ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు దాంట్లో కూడా హైకోర్టు లో జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. దాంట్లో కూడా మన డాక్టర్ సుధాకర్ రావుకి జస్టిస్ రావాలని మనం అందరూ డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే నగరి మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రామ్ రెడ్డి కొంచెం క్రిటిసైజ్ చేస్తే ఆయన కూడా సస్పెన్షన్ చేశారు. అట్లాగే ఎన్నో మంది ఎమ్మెల్యేస్, ఎంపీస్
ఒక PIL filed by lawyer Kishore, violation of lockdown protocols by YCP leaders పైన చేస్తే 5 మందికి నోటీస్ కూడా హైకోర్టు ఇచ్చింది. దీంట్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫర్ ట్రాక్టర్ ర్యాలీ, నగరి ఎమ్మెల్యే రోజా ఫర్ ట్యాప్ ఓపెనింగ్, సులూర్పేట్ ఎమ్మెల్యే సంజీవయ్య ఫర్ ట్రాక్టర్ ర్యాలీ, పల్లంనేర్ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ఫర్ కల్వర్ట్ ఓపెనింగ్, చిలకలూరుపేట ఎమ్మెల్యే రజనీ ఫర్ సెవరల్ డిఫరెంట్ రీజన్స్. ఇవన్నీ కోర్ట్ ఈస్ టేకింగ్ యాక్షన్ అండ్ సేవింగ్ ద people ani kuda manam anukovachu, in spite of the government not acting properly and taking many risks. Atlage mana rashtramlo private labs for conducting testing okati kuda ledu, okati kuda certify cheyaledu. Testing gurinchi chaana maatladutunnaru. Test per million manam chaana mundunnamu, chaana chestunnamani government andaru maatladutunnaru. Kani testing etla chestunnaru ani chusta unte the only approved methodology, RT-PCR test anedi, is the only approved methodology. Dan paina Andhra Pradesh Prabhutvam TrueNat test ani okati, atlage antibody test kuda chana conduct chestunnaru. Avanni kalipesi inni test chestunnamani chupistunnaru. Kani correct ga RT-PCR test enni chesaru correct ga number teliste manaki adi the accurate number. మిగతా అన్ని కూడా కలిపేసి టెస్టింగ్ ఏదో చాలా బాగా చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అట్లాగే డేటా కూడా ఇంత ముందు కూడా చాలా అండర్ రిపోర్టెడ్ అని చెప్పడం జరిగింది. 22 ఏప్రిల్లో 51 మంది విశాఖపట్నంలో ఐసోలేషన్ వార్డ్స్ లో ఉన్నారని చెప్పడం జరిగింది. కానీ దానికి ముందు 13 రోజుల ముందుకు చూస్తా ఉంటే కేసెస్ ఇన్ వైజాగ్ 28 కనిపిస్తున్నాయి. అంటే 20 మందిని చూపిస్తున్నారు, ఫైనల్ గా 51 మంది యాక్చువల్ గా ఐసోలేషన్ వార్డ్ లో ఉన్నారు. అంటే ఈ డిస్క్రిపెన్సీస్ ఎందుకు ఉండాలా, ఆ సీక్రెసీ ఎందుకు ఉండాలా, కరెక్ట్ పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా బయటకు రావడం లేదని చాలా డౌట్లు వస్తున్నాయి. అట్లాగే ఇంతకు ముందు మొన్నటి వరకు డిస్ట్రిక్ట్ వైజ్ బులెటిన్ వస్తా ఉన్నింది. ప్రతి డిస్ట్రిక్ట్ లో ఈ రోజు ఎన్ని న్యూ కేసెస్ ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, డెత్స్ ఎన్ని ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్ డేటా వస్తా ఉన్నింది. కానీ మొన్నటి నుంచి ఆ డిస్ట్రిక్ట్ వైజ్ డేటా కూడా చెప్పేది మానేశారు. అంటే ఎందుకు మానేశారు? ఆ డేటా ఉంటే ఏం నష్టం మీకు? ఆ డేటా ఉంటేనే ప్లానింగ్ సరిగా చేయగలము, ఈ వైరస్ ని ట్యాకిల్ చేయగలము. డేటా లేకపోతే చాలా కష్టం అయిపోతుందని కూడా గవర్నమెంట్ చెప్పాల్సిన పని ఉంది మనకి. అట్లాగే మనం ఎకనామిక్ ఇంపాక్ట్ చూస్తా ఉంటే రోజు రోజు ఎస్టిమేట్స్ కూడా మారుతున్నాయి. ఫస్ట్ లో ఏమో మార్చ్ లో మనం చూస్తా ఉంటే 1 or 2% తగ్గచ్చు జీడిపి గ్రోత్ నేషనల్ లెవెల్ అని చెప్తా ఉన్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ గోల్డ్మెన్ సాక్స్ అయినా చాలా మంది ఇప్పుడు GDP can become as low as -5%. అంటే +5% నుంచి -5% కి తగ్గచ్చు అని కూడా చెప్పడం జరుగుతా ఉంది. అట్లాగే వచ్చే రోజుల్లో ఎవ్రీ మంత్ అది తగ్గుతా ఉంది కానీ పెరగడం లేదు. కాబట్టి ఫైనల్ గా ఎకనామిక్ ఇంపాక్ట్ ఎట్టుంటుందో మనం చూడాలి. కానీ ప్రస్తుతానికి -5% జీడిపి గ్రోత్ అంటే డీ గ్రోత్ మన ఎకానమీలో ఉండొచ్చు అని తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ 12 to 18 months క్రైసిస్ పీరియడ్ అని చాలా మంది అనుకుంటున్నారు. అంటే 12 to 18 months టు గెట్ పాస్ట్ ద క్రైసిస్. కానీ మళ్ళా ఈ 12 to 18 months క్రైసిస్ దాటిన తర్వాత ప్రపంచం, సొసైటీ, మన దేశం ఎట్టుంటుందో ఊహించుకుంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే క్రైసిస్ ఎక్కువ రోజులుంటే ప్రజల బిహేవియర్ ప్యాటర్న్స్ అండ్ హ్యాబిట్స్, ప్రయారిటీస్ కూడా మారుతూ ఉంటాయి. తక్కువ రోజులుంటే తక్కువ మారచ్చు, ఎక్కువ రోజులుంటే అది పర్మనెంట్ గా కూడా మారచ్చు అని కూడా చాలా మంది చెప్పడం జరుగుతూ ఉంది. పని చేసేది కూడా చాలా మారిపోతా ఉంది. నాట్ ఓన్లీ ఆఫీస్ లో పని చేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్
ఒక పక్క ఉంటే కింద స్థాయిలో ద గెస్ట్ వర్కర్స్, మైగ్రెంట్ లేబర్, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు, ఎప్పుడు పనిలో చేరుతారు, తిరిగి వస్తే రేట్స్ అట్లాగే ఉంటాయా, వేరే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలా, ఇవన్నీ ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి కొన్ని రాష్ట్రాలు మొన్న కూడా నేను చూశాను, యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యూపీ నుంచి ఎవరన్నా మైగ్రెంట్ లేబర్ వేరే స్టేట్స్కి వెళ్తా ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని ట్రాక్ చేసి ఆ స్టేట్ లో సరిగా ఆర్ దే బీయింగ్ ట్రీటెడ్ ప్రాపర్లీ ఇన్ ద గెస్ట్ స్టేట్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి ద సోషల్ కాంట్రాక్ట్ విత్ లేబర్, విత్ ఎసెన్షియల్ సర్వీస్ వర్కర్స్, ఇప్పుడు లాక్డౌన్ లో ఎవరెవరు పనిచేశారు, ఎవరెవరు ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నారో మనం చూసాము. చాలా మంది పెద్ద పెద్ద జీతాలు వచ్చే వాళ్ళు కూడా కాదు, చిన్న చిన్న జీతాలు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు రిస్క్ తీసుకొని మన కోసం పనిచేసేది కూడా మనం చూసాము. అందుకని వాట్ ఈస్ ద సొసైటీ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్? ఈ వర్క్ ఫోర్స్ కి, ఎసెన్షియల్ వర్క్ ఫోర్స్ కి, మైగ్రెంట్ లేబర్ ఆర్ గెస్ట్ వర్కర్స్ తో మన సోషల్ కాంట్రాక్ట్ ఎట్ట మారుతుందో కూడా మనం కొంచెం ఆలోచన చేయాలి. అట్లాగే మినిమం వేజెస్ ఇంపాక్ట్ కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సోషల్ సెక్యూరిటీ, మైగ్రెంట్ లేబర్స్ కూడా ఒక ఐడియా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మొబైల్ రేషన్ కార్డ్, ఎవరన్నా వేరే రాష్ట్రానికి వెళ్ళి పనిచేసే దానికి వెళ్తా ఉంటే ఆ రేషన్ కార్డ్ కూడా, మొబైల్ రేషన్ కార్డ్ కూడా ఆ స్టేట్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా, దానికి కాంపెన్సేషన్ ఇంకొక స్టేట్ నుంచి వస్తుందని అది కూడా మాట్లాడుతున్నారు. అందుకని వీ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. న్యూ నార్మల్ ఎట్టుంటుందో ఇప్పుడే మనం ఊహించలేము. సెవరల్ డిఫరెంట్ ఆప్షన్స్ డిపెండింగ్ ఆన్ ఈ క్రైసిస్ 6 months లో ఆగుతుందా, 12 months లో ఆగుతుందా, 18 months లో ఆగుతుందా. ఒక పక్క చూస్తా ఉంటే ఎకనామిక్ రికవరీ ఎన్ని రోజులు పడుతుంది, ఎస్పెషలీ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, మోస్ట్ వల్నరబుల్ పీపుల్, వాళ్ళు మళ్ళా వాళ్ళ లైవ్లీహుడ్స్ రిస్టోర్ చేయాలంటే ఏమేం చేయాలో, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ చేసేటప్పుడు, ఇట్లాంటి క్రైసిస్ అప్పుడు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు సీట్లో ఉండింటే ఇంకొక రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ తో, వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ తో, ఇన్ఎఫెక్టివ్నెస్ తో, ఇన్సిన్సియరిటీతో ప్రజల గురించి ఆలోచన చేయకుండా వాళ్ళ సొంత పవర్ కోసము, కన్సాలిడేషన్ కోసం మాత్రం పనిచేస్తా ఉంటే వచ్చే రోజులు కష్టంగానే ఉంటాయని అనిపిస్తుంది నాకు. అందుకని ఇప్పుడు 2020 ఇయర్ ఆఫ్ ద వైరస్ అనుకుంటే ఈ డెకేడ్ మనం చూస్తా ఉంటే బ్లాక్ స్వాన్ డెకేడ్ అని చాలా మంది అంటున్నారు. బ్లాక్ స్వాన్ అంటే నల్ల హంస. మామూలుగా హంస ఎప్పుడు చూస్తే తెల్లగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ఒకటి నల్లది కనిపిస్తుంది, అది అన్ఎక్స్పెక్టెడ్ గా అవుతుంది, ఎప్పుడు కనిపిస్తుందో కూడా తెలియకుండా ఉంటుంది. ఇట్లాంటివి ఈ డెకేడ్ లో ఇది ఒక కరోనా వైరస్ క్రైసిస్, ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ అనుకుంటే వచ్చే రోజుల్లో ఇంకా ఎన్ని ఉంటాయో కూడా మనం కొంచెం ఆలోచన చేయాలా. ఇట్స్ డెఫినెట్లీ ఏ decade that is going to be full of disruption and change, and ఈ క్రైసిస్ అంతా దాటిన తర్వాత we'll definitely be in a new world. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ లో కూడా ఇండియా పొజిషన్ పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుందని కూడా చాలా మంది అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి మనం ఇవన్నీ చూసి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళ పవర్ గురించి, వాళ్ళ సొంత బెనిఫిట్స్ గురించి ఆలోచన చేయకుండా ఈ క్రైసిస్ గురించి, మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి ఆలోచన చేసి డిసిజన్స్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.